కదండి. అయితే సంఖ్యాకాండం 24:17 అంటున్నాడు, యాకోబు నుండి ఒక నక్షత్రం ఉదయిస్తుంది అని ఒక మాట రాయబడింది. యాకోబు నుండి ఒక నక్షత్రం భూమి మీదకి వస్తుంది అని ఒక మాట రాయబడింది. ఏంటి అంటే యాకోబు సంతానంలో నుంచి ఒక నక్షత్రం బయటకు వస్తుంది, ఆ నక్షత్రం వెలుగు చూపిస్తుంది. చాలా జాగ్రత్త అండి. హల్లెలూయా. తర్వాత మత్తయి సువార్తలోనే ఆయన నక్షత్రాన్ని చూసి అన్నారు జ్ఞానం. హల్లెలూయా. ఆయన నక్షత్రాన్ని ప్రైజ్ లార్డ్, ఆయన నక్షత్రం అనే పదాన్ని చాలా స్పష్టంగా మనకు అవుతుంది. ఆయన నక్షత్రాన్ని మేము చూసాం అనే పదాన్ని వాడబడుతుంది. ఎవరు? ఈ జ్ఞానులు. హల్లెలూయా. అయితే చాలా జాగ్రత్తగా అండి. ప్రకటన గ్రంథం 22:16 విషయం వచ్చేప్పటికి ప్రకాశమానమైన వేపు చొక్కనై ఉన్నానని ప్రభువు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవుడే స్వయంగా మాట్లాడుతున్న మాట, ప్రకాశమానమైన వేపు చుక్కను నేను. ప్రైజ్ లార్డ్. ఆయన అంటే సర్వజ్ఞాని. ప్రైజ్ లార్డ్. సర్వాంతర్యామి. హల్లెలూయా. ఆయన ఎక్కడ ఉంటాడు? అమెరికాలో ఉంటాడు, లండన్ లో ఉంటాడు, ఎక్కడైనా ఉండగలిగిన దేవుడు. హల్లెలూయా. అదే సమయంలో ఆయన పశువుల పాకలో కుమారుడుగా ఉన్నాడు. అదే సమయంలో ఒక తోక చుక్కగా జ్ఞానులకు దారి చూపించాడు. ప్రైజ్ లార్డ్. ఆ నక్షత్రం దేవుడే. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు, మనం కూడా ఒక నక్షత్రాలా ఉండాలని, మనం కూడా ప్రకాశింపజేయాలని, మనం కూడా అనేక మందిని వెలిగించాలని. నేనే నక్షత్రాన్ని కనుక నన్ను పోలిన మీరందరూ కూడా నక్షత్రంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. దానియేలు గ్రంథంలో రాయబడిన మాట తెలుసా? బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతుల వలె ప్రకాశిస్తారు. హల్లెలూయా. ఎలా ఉండాలండి? జ్యోతుల వలె నిత్యం కూడా ప్రకాశిస్తూ ఉండాలి. మన తండ్రి ప్రకాశించే దేవుడు కనుక మనం కూడా ఎలా ఉండాలి? ప్రకాశించే వారు ఉండాలి. ఆ ప్రకాశం ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు వస్తుంది? ఉదయాన్నే మధ్యాహ్నం బిర్యానీ తినేసి ప్రశాంతం పడుకొని రాత్రి పెరుగన్నం తినేసి ఉదయం లేస్తే ముఖం వేసుకోద్దా? నీ ముఖంలో ప్రకాశం రావాలంటే నువ్వు మోకరించాలి. హల్లెలూయా. నీ ముఖంలో ప్రకాశం రావాలంటే ఉపవాసం చేయాలి. ప్రైజ్ లార్డ్. నీ ముఖంలో ప్రకాశం రావాలంటే నీ ప్రార్థనా జీవితం మెరుగై ఉండాలి. హల్లెలూయా. అప్పుడు నీ ముఖం మెరుస్తుంది. అనేక మంది నిన్ను చూసి ఆశ్చర్యపోతారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నీలో